వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎమ్మెల్యే మదన్ మోహన్ సంతాపం. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్, కార్యకర్త కొయ్యల రాజగౌడ. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళి. గాంధారి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేసిన మహానేత, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, యూజీసీ చైర్మన్, ఆర్థిక మంత్రి, తదుపరి ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు అద్భుతమైనవి. ప్రత్యేకంగా ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిన వీరుడు. సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిన మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి రాష్ట్ర ప్రజల ఆవిర్భావానికి మద్దతిచ్చారు అని అన్నారు. కీలక చట్టాలకు ఆద్యుడు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి చట్టాలు ఆయన హయాంలోనే అమల్లోకి వచ్చాయి. ఇవి నేటికి సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి. భౌతికంగా మనకు దూరమైన ఆయన ఆశయాలు, అభిలాషలను నెరవేర్చేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేస్తారు అని మదన్ మోహన్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मनमोहन सिंह मनमोहन सिंह भारत माजी प्रधानमंत्री मनमोहन सिंह भारत మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డికి వస్తున్న కొండాపూర్ గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు కొల్చారం మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని అటుగా వస్తున్న కొయ్యల రాజగౌడ్ మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆయన ఆ వ్యక్తిని లేపి తన కారులో ఎక్కించుకొని సమీప ఆసుపత్రికి తీసుకుని వెళ్లి అత్యవసర వైద్యం అందించారు. అతని ద్విచక్ర వాహనాన్ని మరమ్మతులకు పంపించి ఆ వ్యక్తిని ఇంటికి చేర్చారు. ఈ ఘటనపై కొయ్యల రాజా మాట్లాడుతూ, మా ఎమ్మెల్యే మదన్ మోహన్ సేవా కార్యక్రమాలు చూస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ స్ఫూర్తిగా ఆయన చేసే ప్రతి పనిని చూసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన ఒక జీవన మార్గదర్శి. మదన్ మోహన్ సేవలను చూసి ఆయన బాటలో నడవడం నా బాధ్యతగా భావించాను. సేవ అంటే కేవలం మాటలు కాదు, అది క్షణంలో స్పందించి చేసే పని. మంచి నేత దారి చూపినప్పుడే మనం ఆ దిశగా వెళతాం అని రాజాగౌడ్ అన్నారు. ఇలాంటి ఆపద సందర్భాల్లో ప్రతి ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. క్లీన్ చేస్తున్నారు. మోకాలు కూడా పోస్తూ వస్తారు. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఏం కదా ఇటు చూడు ఇటు చూడు ఏం కాదు. తగ్గాలంటే నీకు అదే మెయిన్. ఏం కాదు, నీకు అదంతా వచ్చింది కదా. చల్లబడుతుందా బాబు చూపుతారు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా భావించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన ఆర్థిక సంస్కరణలు, 2004-2014 మధ్య ప్రధానమంత్రిగా చేసిన విశేష సేవలు ఆయనకు ఎన్నలేని ఖ్యాతిని తీసుకొచ్చాయి. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాస్త్రంలో తన గొప్ప నైపుణ్యంతో దేశ అభివృద్ధికి దశ దిశల్లో మార్గం చూపారు. ఆయన చూపిన ఆర్థిక ప్రణాళికలు, సంక్షేమ పథకాలు దేశంలోని 1 కోటి మందికి ఆర్థిక స్వావలంబన కలిగించాయి. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సభ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మండల, పట్టణ, గ్రామ, యూత్, మైనారిటీ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొని ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎమ్మెల్యే మదన్ మోహన్ సంతాపం. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్, కార్యకర్త కొయ్యల రాజగౌడ. డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళి. ఇవి ఇప్పటివరకు డబుల్ చిన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వైల్డ్ న్యూస్.